జీవితం అనేది ఎవ్వరికీ కూడా పువ్వుల పాన్పు కాదు. డబ్బున్న వాళ్ళకి కష్టాలు రావు, డబ్బులు లేని వారికి మాత్రమే కష్టాలు వస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అది అస్సలు నిజం కాదు. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దశలో వస్తూనే ఉంటాయి. ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉండాలి. అయితే మనందరం కూడా చాలా రెమెడీలు పూజిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. అయినా సరే మనకు అన్ని కష్టాలే. కొంతమంది ఏ గుడికి వెళ్ళరు, ఏదో ఎప్పుడో లేస్తారు, ఎప్పుడో పడుకుంటారు, ఏదో తింటారు, ఎడాపెడా బతుకుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఎంతో సంతోషంగా హాయిగా ఉంటారు. వాళ్ళని చూసి మనం వీళ్ళు ఎంత అదృష్టవంతులో అనుకుంటాం. కానీ ఎప్పుడు మన జీవితంలో మనం కూడా అలాగే బతికి ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఇలా బతుకుతున్నాం. అయితే దానికి కారణం ఏంటి? వాళ్ళకి మనకు ఉన్న తేడా ఏంటి అంటే, వాళ్లకు మనకు మధ్య ఉన్న తేడా గ్రహస్థితి. మనకు ఇప్పుడు నడుస్తున్న దశలో ఉన్న గ్రహాలు నీచ స్థితిలో ఉండడం వల్ల మన జీవితం ఇలా ఉంటుంది. అలాగే వాళ్లకు నడుస్తున్న దశలో గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఇది రివర్స్ అవడం మీరే గమనించవచ్చు. కొన్నాళ్ల తర్వాత మీకు ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం రావడం వలన మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. అప్పటి వరకు మీరు ఎంతో ఆనందంగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా బాధలు పడటం గమనిస్తారు. బాధలు అనేవి అందరికీ సమానమే అని గుర్తుపెట్టుకోండి. అయితే దేవుని విషయంలోకి వచ్చేసరికి ఎవరు ఏ దేవుణ్ణి పూజిస్తే కలిసి వస్తుందని సందేహం ఉంటుంది. దానికి కూడా కేవలం మన యొక్క గ్రహస్థితి మీదే ఆధారపడి ఉంటుంది. కొంతమంది సాయిబాబా గుడికి వెళ్ళడం వల్ల నాకు చాలా మేలు జరిగిందంటారు. అంటే వాళ్ళకి గురుగ్రహం ఇబ్బంది పడుతుంది. గురువుకు సంబంధించిన అధిష్టాన దేవత అయిన సాయిబాబా దత్తాత్రేయుని పూజించడం వలన వాళ్ళకు మంచి జరిగింది. అందుకే వాళ్ళు సాయిబాబాను నమ్ముకున్నారు. కొంతమంది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వల్ల మంచి జరిగింది అనుకుంటారు. వీళ్ళకి రవిగ్రహం బుధగ్రహం యొక్క అనుగ్రహం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నట్లయితే వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వలన వాళ్ళకి మంచి జరుగుతుంది. అయితే గురుగ్రహం ఇబ్బంది ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా అంత మంచి జరగకపోవచ్చు. అయితే వాళ్ళకి ప్రత్యేకించి గురు మహాదశ నడవడం, గురువు యొక్క అనుకూలత సరిగ్గా లేకపోవడం వలన ఇలా జరగకుండవచ్చు. అయితే మనం దేవుణ్ణి ఏ దేవుణ్ణి పూజించాలనేది కూడా కేవలం మన యొక్క గ్రహస్థితి, అంటే మన యొక్క దశ అంతర్దశ, అలాగే మన జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థితులు బట్టి ఆధారపడుతుందని గమనించాలి. ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఏయేయో అడ్వర్టైజ్మెంట్ చూసేసి ఎవరినో కలిసేసి ఏయేయో మెడలో వేసేసుకోవడం, తర్వాత డబ్బులు పోయినాయని బాధపడడం, ఇలా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అయితే ఎవరైతే విపరీతమైన ఇబ్బందుల్లో బాధపడతారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము తెలియజేసే తాంత్రిక రెమెడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నియమాన్ని మీరు ఏదైనా మంచి రోజు, ఏకాదశి, త్రయోదశి, అమావాస్య, పౌర్ణమి, ఇలా ఏదైనా విశిష్టమైన రోజు నుంచి ప్రారంభించవచ్చు. దీన్ని ఏం చేయాలంటే, మీరు ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. ఆ కొబ్బరికాయకి మీ ఎత్తు, అంటే మీ కాళ్ళ నుంచి తల వరకు ఎంతైతే పొడుగు ఉంటుందో అది మొలతాడు అంటారు. అందరూ కూడా మొల్లో కట్టుకుంటారు మగవాళ్ళు. ఆ తాడు, ఎరుపు రంగు తాడు తీసుకోవాలి. మీ కాళ్ళ పాదాల నుంచి తల వరకు ఎంతైతే తాడు వస్తుందో ఆ తాడుని ఒక పేట కానీ 2 పేటలు కానీ, ఒక పేట సరిపోతుంది, దాన్ని కట్ చేసి ఆ కొబ్బరికాయకి చుట్టాలి. తరువాత ఆ కొబ్బరికాయని ఎలా అయితే కాళ్ళ నుంచి తల వరకు తాడును కొలుచుకున్నారో అలాగే కొబ్బరికాయని కాళ్ళ నుంచి తల వరకు ఒకసారి, తల నుంచి కాళ్ళ వరకు ఒకసారి దిగదొడుస్తూ అంటారు. వీలైతే ఎవరి చేతన్నా చేయించుకోవడం, లేదైతే మీకు మీరైనా చేసుకోవచ్చు. అలా 7 సార్లు తల నుంచి కాళ్లకు, కాళ్ళ నుంచి తలకు వస్తే ఒక్కసారి అయినట్టు అలా 7 సార్లు దిగదొడుచుకోవాలి. తర్వాత దీన్ని పారుతున్న నీళ్లు ఉన్న చోట పడేయడం, లేదంటే ఎక్కడైనా సరే వాటర్ ఉన్న చోట పడేయడం. ఇక సిటీస్లో ఉండే వాళ్ళకి ఇలా పారుతున్న నీళ్లు, వాటర్ ఉండడం అనేది చాలా కష్టం కాబట్టి కనీసం ఏదైనా డ్రైనేజీలో పడేయడం, లేదంటే ఇక ఆఖరికి ఎక్కడైనా బయట విసిరేయడం చేయడం కూడా పర్లేదు. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే, ఎక్కడైనా పారుతున్న నీళ్లు ఉన్నట్లయితే అక్కడ వేయండి. అలా కుదరపోతే ఎక్కడో చోట బయట పడేయండి. ఇలా ఏదైనా ఒక మంచి రోజున మొదలుపెట్టి కంటిన్యూగా, అంటే క్రమం తప్పకుండా ఒక 40 రోజులు చేయాలి. 40 కొబ్బరికాయలు
మొత్తం మీద ఒక 300 ఒక 500 ఖర్చు కంటే ఎక్కువ అవదు. దీన్ని పాటించండి. ఖచ్చితంగా మీ కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. దీనితో పాటు ముఖ్యంగా మీ జాతక చక్రంలో ఏ దశ నడుస్తుందో, అంతర్దశ నడుస్తుందో, లేదా మిమ్మల్ని ఏ గ్రహం ఇబ్బంది పెడుతుందో పూర్తిగా తెలుసుకుని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం కూడా ఉత్తమంగా చెప్పవచ్చు. దీంతో పాటు క్రమం తప్పకుండా చీమలకు పిటికెడ పంచదార వేయడం, ఏదో ఒక 2 రోజులు వేసాం 3 రోజులు వేసాం అలా కాదు, క్రమం తప్పకుండా ఒక 3 నెలలు చీమలకు పంచదార వేసి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. 3 నెలల్లో మంచి జరగలేదు, ఇంకో నెల కొన్నాళ్ళు మన కర్మ ఫలాన్ని చీమలు తీసుకుంటాయి. అవి తీసుకునే వరకు మనం వేయాలి. ఏదైనా సరే విడవని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తేనే మంచి జరుగుతుంది. దైవం కూడా దిగి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం, ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ, సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.